దేశాలు ఉన్నాయి. 250 దేశాల్లో మోర్ దాన్ 80% కంట్రీస్ మరి యేసుక్రీస్తుని అంగీకరించిన దేశం. ఏ దేశం అయితే యేసయ్యని అంగీకరించిందో ఆ దేశముని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ప్రపంచంలోనే వాళ్ళ హై స్థితిలో దేవుడు వాళ్ళని పెట్టాడు. ఉదాహరణకి అమెరికా. అమెరికా ఈ ట్రస్ట్ ఇన్ గాడ్ అని ఉంటుంది ఆ డాలర్ మీద. వాళ్ళు ఆ, ప్రభువుని నమ్ముకొని ఎంతగానో వారికి మనకంట చాలా లేటుగా వాళ్ళకి 18th సెంచరీలో వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చినప్పటికీ వాళ్ళు ఆస్ట్రేలియా కానీ చాలా క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి. గాడ్ రియల్లీ బ్లెస్డ్ దట్ కంట్రీస్. అయితే క్రిస్టమస్ అంటే అర్థం ఏంటంటే, క్రిస్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధించడం, క్రీస్తుని ఆరాధించడం. క్రిస్టమస్ అంటే 25 కదా, మరి ఇప్పుడు ఎందుకు మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే, ఈ యొక్క డిసెంబర్ నెల మొదటి రోజు నుంచి మరి 31st వరకు ప్రతిరోజు అనేక ప్లేసెస్లో ఈ క్రిస్టమస్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చారు. ప్రపంచమంతటి రక్షణ కొరకు ఆయన ఈ ఈ భూమి మీదకి వచ్చారు. కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్ కోసం కాను, కొంత కొంత కొన్ని కులాలకు కానీ, కొన్ని వర్గాలకు కానీ, కొన్ని దేశాలకు కానీ ఆయన లిమిటెడ్ పీపుల్ కోసం ఆయన రాలేదు. కానీ ప్రపంచం అంతటి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఆయన రాకముందు ఆయన గురించి అనేక ప్రవచనాలు చెప్పబడ్డాయి. మరి పాత నిబంధన గ్రంథంలో ఆయన గురించి చెప్పబడిన ప్రతి ప్రవచనం కూడా నెరవేర్పు నిమిత్తము ఆయన ఈ లోకంలోకి వచ్చారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని మనం దేవుడిగా అంగీకరిస్తున్నాం? ఎందుకు ఆయనలో దైవ మానవుడిగా, ఆయనలో అట్ ద సేమ్ టైమ్ హీస్ 100% గాడ్, అట్ ద సేమ్ టైమ్ హీస్ 100% మ్యాన్. ఒక మానవుడికున్న లక్షణాలన్నీ ఆయనకున్నాయి. మనకి ఏ విధంగా ఆకలేస్తుందో ఆయనకి ఆకలేస్తుంది. అందుకే అంజూరపు చెట్లు చూసారేమో పొలాలు ఆయనకి మనలాగే దాహం వేసింది. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆయన మంచినీళ్ళు తాగాడు. అంటే మన హ్యూమన్ బీయింగ్ మనకి ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయో, మరి లాజరు చనిపోయినప్పుడు యేసు కన్నీరు విడిచెను అని ఉంటుంది. స్మాలెస్ట్ వర్స్ ఇన్ ద బైబుల్. క్రీస్తు ప్రభు మరి కన్నీరుని అంటే మనకి ఏ ఇమోషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆయనకు ఉన్నాయి. అంటే దేవుడికున్న లక్షణాలు మనకున్నాయి. మనకున్న లక్షణాలు ఆయనకి కాదు, కానీ దైవ లక్షణాలు అంటే మానవుడుగా ఆయన 100% మానవుడిగా ఈ భూమి మీద జీవించాడు. ఎందుకు ఆయన మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు? వై ఆల్మైటీ గాడ్ కేమ్ దిస్ వరల్డ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఎందుకు ఒక మానవ రూపంలో ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు అంటే, ఆయన చీమ భాష చీమకు అర్థమవుతుంది, మరి కాకి భాష కాకి అర్థం అవుతుంది, మనిషి భాష మనిషికి అర్థం అవుతుంది. దేవుడు మరి సృష్టి అంతటిని సృష్టించాడు. సృష్టిలో క్రౌన్ ఆఫ్ హిస్ క్రియేషన్ హ్యూమన్ బీయింగ్. ఆయన భూమిని, ఆకాశాన్ని, సూర్యచంద్ర నక్షత్రాలని, మరి సముద్రంలో ఉన్న చేపలని, ఆకాశంలో ఎగిరే పక్షులని, మరి అన్ని జీవరాశుల్ని, మరి మొక్కల్ని, చెట్లు అన్ని సృష్టించిన తర్వాత లాస్ట్ లో మానవుడిని దేవుడు సృష్టించాడు. క్రౌన్ ఆఫ్ హిస్ క్రియేషన్ అంటే ఒక మొకటము లాంటిదట మానవ జీవితం. మానవుడికి ఒకే ఒక్క జీవితం. మళ్ళీ చనిపోతే కుక్కగానో, కాకిగానో, నక్కగానో పుడతాం అని థియాలజీ చెప్తుంది. కానీ మానవుడికి ఒకే ఒక్క జన్మ. ఈ ఒక్క జన్మే కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు తినడం, తిరగడం, తాగడం అవన్నీ చేసి లెట్ us ఎంజాయ్. అవునా? అలా చేయాలా? అలా చేయమనా? ఒకే ఒక్క జన్మ ఇచ్చాడు దేవుడు. దేవుడు ఎందుకు మానవుడిని సృష్టించాడంటే, దేవుడు మానవుడిని తన స్వరూపంలో పురుషునిగాను స్త్రీగాను సృష్టించాడు దేవుడు. ఎందుకు దేవుడు తన స్వరూపంలో మనల్ని సృష్టించాడంటే, మనము దేవునితో సహవాసం చేయడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి. ఒక ఊర్లో
మరి డేవిడ్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాడు. తన సమస్యలన్నీ చెప్తూ, ప్రభా నాకు ఈ సమస్య ఉంది, మీరు సహాయం చేయండి, నాకు ఈ కష్టం ఉంది, సహాయం చేయండి. చాలాసార్లు మనం కూడా మరి ప్రార్థన చేస్తాము, మనం ఆర్డర్స్ వేస్తాం. ప్రభా ఏదో దేవుడు మనకి లాగా, మనం ఏదో బాస్ లాగా, ప్రభా ఇది చేయి ప్రభా, అది చేయి ప్రభా, అది చేయకపోతే నేను చర్చికి రాను ప్రభా, నువ్వు ఇలా అలా ప్రభా అని వాట్ ఎవర్ we think we spell in front of God. Simply we pray sometimes. సో ఈ డేవిడ్ కూడా చాలా విషయాలు ప్రార్థన చేస్తా ఉన్నాడండి. ఒకరోజు డేవిడ్కి డౌట్ వచ్చిందండి, ఏంటి నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడు. ఈస్ గాడ్ ఈస్ లిసనింగ్ మై ప్రేయర్స్ అన్నా, దేవుడు నా ప్రార్థన వింటున్నారా లేదా అని డౌట్ వచ్చి అలా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడండి. అయ్యగారు నాకు ఒక డౌట్ ఉంది సార్ అన్నాను. ఏంటి బాబు నీ డౌట్ అంటే, నిజంగా దేవుడు నా ప్రార్థన వింటున్నాడా, నా ప్రార్థన వింటే నా కష్టాలు ఏంటి, నాతో ఎందుకు మాట్లాడలేదు అంటే, ఆ పాస్టర్ గారు ఇలా రా బాబు అని ఆయన ఏదో చెప్పారండి. వినబడట్లేదండి. సార్ వినిపించట్లేదు సార్ అంటే, అయితే దగ్గరికి రా బాబు అన్నారు. అంటే మళ్ళీ ఈ సేయింగ్ సంథింగ్, బట్ ఆయన మళ్ళీ వినిపించలేదు. పాస్టర్ గారు అసలు వినిపించట్లేదండి, కొంచెం గట్టిగా చెప్పండి అంటే, నువ్వు దగ్గరికి రా బాబు. చాలా ఓల్డ్ ఆయన, జుత్తంతో తెల్లాలి ఫుల్గా అయిపోయింది, పండుబుట్టు అయిపోయింది ఆయనకి, ఓల్డ్ పాస్టర్ గారు. అప్పుడు దగ్గరగా రా బాబు అంటే ఆయన ఆ మాట వినిపించింది. అప్పుడు అన్నారంటే, దేవి నువ్వు దేవుడికి దగ్గరగా ఉన్నావు అనుకో, దేవుడు మాటలు నీకు వినిపిస్తుంది. ఏదో క్యాజువల్గా వాట్ ఎవర్ యూ స్పీక్, he won't listen, he won't give answer. Sometimes we pray, we don't know what we are praying. మనం ఏం ప్రార్థన చేస్తామో మనకు తెలియదు. యాక్చువల్గా మనం ప్రార్థన చేసేటప్పుడు, మనం పబ్లిక్లో చేసేటప్పుడు చాలా క్లుప్తంగా చేయాలి. అదే మనం కార్పొరేట్ ప్రేయర్ చేసేటప్పుడు, మనము ఏకాంతంగా చేసుకునేటప్పుడు విస్తారంగా ప్రార్థన చేసుకోవాలి. సో శ్రీయేసుతో చిన్న మాట సమస్యలు, అంటే యేసయ్యతో మనం ప్రార్థన చేసుకుంటూ మన సమస్య. ఆ డేవిడ్ అనే వ్యక్తి ఎప్పుడైతే దేవుడికి క్లోజ్గా వస్తాడో అప్పుడు దేవుడి స్వరం ఆయనకి వినిపిస్తుంది. దేవుడు మనతో ఏం మాట్లాడతాడో మనకి అర్థమవుతుంది. దేవుడు ఎందుకు సృష్టించాడు మానవుడిని అంటే, మనం దేవునితో క్లోజ్ రిలేషన్షిప్ కలిగి ఉన్నాం. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట జ్ఞానమునకు, ద ఫీర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ బిగినింగ్ ఆఫ్ ద సామెతలు 9:10. సో ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు సమీపంగా ఉంటాడు, వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎవరైతే దేవునిలో నిలిచి ఉంటారో వాళ్ళ ఆశీర్వాదాన్ని చూస్తారు. అయితే దేవుడు సృష్టించిన సృష్టి, దేవునితో సహవాసం చేయడానికి దేవుడు సృష్టించిన సృష్టి మరి దేవుడి మీద తిరుగుబాటు చేసి దేవుడికి దూరం అయిపోవడాన్ని బట్టి ఈ భూమి మీదకి పాపం వచ్చింది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడిచ్చిన ఆజ్ఞని అతిక్రమించడమే పాపం. అంటే ఏదో హత్యలు చేయడం, నేరాలు చేయడం, ఘోరాలు చేయడం కాదు, కానీ దేవుడి యొక్క మాటని వ్యతిరేకించడం, ఆయన మాటని తృణీకరించడం, ఆజ్ఞని అతిక్రమించడమే పాపమని బైబిల్ చెప్తున్నారు. మానవులందరూ కూడా ఆదాము ద్వారా దేవుడు తినవద్దు అన్న ఫలాన్ని తినడం ద్వారా, ఆదాము అవ్వల ద్వారా భూమి మీదకి వచ్చిన ఈ పాపం నుంచి మానవుడిని ఎవరు విడిపిస్తారు? మన పుణ్యకార్యాలు కానీ, మన మంచితనం కానీ, మన శరీరాన్ని మనం హింసించుకోవడం కానీ, మనం ఏవి అర్పణలు చేసినా ఇవేవి కూడా మన పాపాలను క్షమించవు. కానీ నిర్దోషమైన రక్తము మన పాపాలని క్షమిస్తుంది. ప్రియులారా, సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యం, తద్రక్తం పుణ్యదానేనా. అంటే ఈ సర్వ మానవావళి పాపాలు పోవాలంటే ఒక నిర్దోషమైన రక్తము పుణ్యంగా దానంగా చెల్లించబడాలి. దానికి వెల చెల్లించకూడదు, ఇది దానంగా సాక్రిఫిషియల్ గా అది చెల్లించబడాలి. ఆ విధంగా చిందించిన వారు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారంటే ఎవ్వరూ లేరు, ఒకే ఒకరు ఉన్నారు,
ఈజ్ జీసస్ క్రైస్ట్. గివ్ బిగ్ క్లాప్ టు జీసస్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే మానవాళి పాపాల కొరకు ఈ భూమి మీదకి వచ్చి చనిపోయారు. ఆయన ఎందుకు దేవుడు అయ్యారు అంటే, ఆయన నేను ఇందాక చెప్పాను, ఒక చీమ, ఒక చిన్న స్వీట్ పడింది అనుకోండి, చిన్న పంచదార క్రిస్టల్స్ ఏమైనా పడ్డాయి అనుకోండి, చీమ వస్తుంది. ఆ తర్వాత ఒక పావు గంట అరగంట పోయాక చూస్తే అక్కడ ఒక 20-30 చీమలు ఉంటాయి. సాయంత్రం చూస్తే ఒక 100 చీమలు ఉంటాయి. అంటే ఈ చీమలు వెళ్ళి కమ్యూనికేటింగ్ సంథింగ్ టు అనదర్ యాన్స్. అవి వెళ్ళి ఏవో చెప్తున్నాయి, ఏదో భాష ఉందా. ఒక కాకి చనిపోతే ఒక 20-30 కాకులు వచ్చి అరుస్తాయి, కావు కావు అని. ఈ రోజుల్లో ఎవరైనా మానవ చనిపోతే డబ్బున్న వాళ్ళు అయితే ఎక్కువ మంది వెళ్తున్నారు, పేదోళ్ళు అయితే అసలు ఎవరు వెళ్ళట్లేదు. అలాంటి మెకానికల్ లైఫ్ స్టైల్స్, హ్యూమన్ రిలేషన్స్, ధనం మూలం నిజం జగన్. ఎవరికి డబ్బు ఉంటుందో, ఫేమ్ ఉంటుందో వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది. ఒక ఊర్లో ఒక రాజుగారు కుక్క చనిపోయిందండి. రాజుగారు కుక్క చనిపోతే, కుక్కనే డాగ్ లవర్స్ ఉంటారు చాలా మంది. మాకు కూడా ఉన్నారు డాగ్ లవర్స్ మా ఇంట్లో. అయితే నా స్టేటస్ చూసే ఉంటారు, అది మా డాగ్ లవర్స్. అయితే ఈ డాగ్ లవర్స్ చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. సమ్ టైమ్స్ వి వండర్ హౌ దిస్ పీపుల్ ఆర్ లవింగ్ దిస్ డాగ్. నేనే నా కుక్కగా పుట్టాను కాదు అనుకుంటాను. హల్లెలూయా. సో దేనికో చెప్పాను కదా, దేనికి చెప్పాను, రాజుగారు. ఈ రాజుగారు కూడా ఎంతో చక్కగా కుక్కని ప్రేమిస్తూ ఉంటారండి. చివరికి ఒక రోజు ఎంతైనా కుక్కలు కొంత లైఫ్ స్పాన్, బంగారం కొలిసేసిన 6 తులాలు కొలిసేసిన దాని స్పాన్ లోనే అది బతుకుతుంది, తర్వాత అది చనిపోయింది. అయితే ఈ కుక్క చనిపోయింది ఒక రోజు, రాజుగారి కుక్క. రాజుగారి కుక్క చనిపోతే ఓ అందరూ వచ్చి ఏడుపు. ఆ రాజుగారు ఏడిస్తే ఓ 2 చుక్కలు 3 చుక్కలు వచ్చాయి, కానీ ఆ రాజుగారు చూసినట్టు వీళ్ళందరూ ఏడ్చేస్తారు. వీళ్ళందరూ నాకు ప్రేమిస్తున్నారని రాజుగారు చాలా పొందుతున్నారు. కొన్ని దినాలు అయ్యాక రాజుగారు చనిపోయారు, ఎవరు రాలేదండి. రాజుగారి దగ్గర భయానికి వెళ్ళకపోతే రాజుగారి మాకు కొడదామని కొడతారేమో అని రాజుగారిని మెప్పించడానికి వాళ్ళందరూ వచ్చి ఏడ్చారు. తర్వాత నిజంగా రాజుగారు చనిపోతే పాపం ఆ పనోడు, ఆ రాణి గారు అలా ఉన్నారు ఆ బాడీ దగ్గర. ఎవ్వరు వచ్చి ఇంకా మమ్మల్ని ఎవరు చేస్తారు, రాజే చచ్చిపోయాడు, మాకేటి భయం అన్నట్టు ప్రజలంతా నడుస్తారు. ఈ రోజుల్లో హ్యూమన్ రిలేషన్షిప్ అలా అయిపోయింది. వాల్యూస్ ఉండట్లేదు, ఎథిక్స్ ఉండట్లేదు, మరి ప్రేమ అభిమానాలు ఉండట్లేదు. మా ఇంటికి వస్తే ఏం ఇస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు. హ్యూమన్ రిలేషన్స్ మెకానికల్గా అయిపోయింది. ఇలాంటి దినాల్లో యేసయ్య అడుగుతున్నారు, యేసయ్య నిజమైన ప్రేమతో మానవాళిని ప్రేమించాడు కాబట్టి, తన ప్రాణం పెట్టే అంతగా ఏ మానవుడు కూడా ప్రేమించడు కాబట్టి, యేసయ్య ఒక్కరే మనకి ప్రాణం పెట్టేంతగా ప్రేమించి ఈ లోకంలోకి ఆయన వచ్చారు. ఎందుకు ఆయన దేవుడు అయ్యారంటే, ఆయన పుట్టుకలో పాపం లేదు. కన్య మరియమ్మ గర్భం ద్వారా ఆయన ఈ లోకంలోకి వచ్చారు. పిల్లలు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద నియమించారు. యంగ్ ఏజ్ లో, మంచి యవన కాలంలో ఆయన ఆయనలో ఏ పాపం లేదని జడ్జిమెంట్ ఇస్తాడు పిలాతు. మీరు బైబిల్ చదివితే బైబిల్లో ఉంటుంది. ఆయన చనిపోవడం కోసమే ఈ లోకంలోకి వచ్చారు. చాలా మంది అంటారు, మూడు మేకులు పీక్కోలేనాడు మనల్ని ఏం రక్షిస్తాడంటే, ఆయన మేకులు పీక్కోవడానికి రాలేదు, కానీ ఆ మేకులతో తన సర్వ రక్తాన్ని, తన బాడీలో ఉన్న రక్తం అంతటిని దారపోయడానికి, ఆఖరికి వాటర్ వచ్చిందట ఆయన బాడీలో నుంచి. అంటే ఎవ్రీ డ్రాప్ ఆఫ్ హిస్ బ్లడ్ షెడ్ ఫర్ us. ప్రతి రక్తపు బిందువుని మన కొరకు ఆయన చిందించాడు. ఇప్పటికీ కూడా ఆయన రక్తం ఫ్రెష్ గా ఉంది. ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి యేసయ్య నేను పాపిని అని ప్రార్థన చేస్తారో, వాళ్ళ పాపాలన్నిటిలో ఆయన రక్తంతో కడిగేస్తారు. యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే ఏదో మతం మారడం అని, మతంలో దిగడం అని, లేకపోతే ఏదో బాప్తిసం తీసుకోవడం అని కాదు, కానీ యేసుక్రీస్తుని నమ్మడం అంటే ఏంటంటే, నేను పాపినని ముందు మనం గ్రహించాలి. పాపంలోనే పుట్టాము, పాపంలోనే పెరుగుతున్నాం, పాపంలోనే మానవుడు పుట్టుతున్నాడు, పెరుగుతున్నాడు, చనిపోతున్నాడు.
ఆ విధంగా పుట్టిన మానవుడు పాప ప్రాయశ్చిత్తం చేయడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణం పెట్టారు కాబట్టి ఏ మానవుడైతే రామాపత్రిక 3:23 ఉంటది, ఏ భేదం లేదు, అందరిలో పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేదు. మనం కూడా, ఇంక్లూడింగ్ వి క్రిస్టియన్స్, మనం కూడా ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్న మానవుడు దేవుడు కనికరించి యేసుక్రీస్తు ప్రభుని భూమి మీదకి పంపించారు. ఎవరైతే పాపిని అని రియలైజ్ అవుతారో, ప్రభువా నేను పాపిని, నువ్వు శిలువ మీద చిందించిన ఆ రక్తంతో నా పాపాలు కడగండి అని ఎవరైతే ప్రభువుని ప్రార్థన చేస్తారో ఆయన ఎవరిని తృణీకరించడు, అందరినీ ప్రేమిస్తాడు కాబట్టి ఆయన మన పాపాలన్నీ తన రక్తంలో కడిగి మనల్ని పరలోక రాజ్యానికి వారసులు చేస్తాడు. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ యూనివర్స్ గాడ్. మన దేవుడు ప్రపంచమంతటికీ దేవుడు. అంటే ఈజ్ నాట్ ఏ పార్షాలిటీ గాడ్. ఆయన ప్రపంచమంతటికి సెంటర్లో ఉన్న ఆ యొక్క ఇస్రాయేల్ దేశంలో ఉన్న ఆ బెత్లెహేములో ఆయన పుట్టారు పిల్లలు. ఆ బెత్లెహేముని మనం చూసినట్లయితే ఆసియా ఖండంలో ఉంటుంది. హౌ మెనీ కాంటినెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్ పిల్లలు? 5 కాంటినెంట్స్, ఓషన్స్ 5. There are therefore 7 continents in the world. How many oceans? 5 oceans కదా. ఈ 7 ఖండాల్లో పెద్ద ఖండం ఏంటి? బిగ్ కాంటినెంట్. విచ్ ఇస్ ద బిగ్ కాంటినెంట్? ఏషియన్ కాంటినెంట్. ఆ ఏషియన్ కాంటినెంట్ లో ఉన్న ఒక కంట్రీ అయిన యెరూషలేములో ఆయన బెత్లెహేమ్ అనే ప్లేస్, వెరీ లీస్ట్ ప్లేస్, ఆ ప్లేస్ లో పుట్టారు పిల్లలు. ఆయన ఒక పెద్ద రాజభవనంలో పుడితే మనకు అందుబాటులో ఉండదు. మనం పవన్ కళ్యాణ్ గారిని కానీ, లేకపోతే సీఎం గారిని కానీ, లేకపోతే నారా లోకేష్ గారిని కానీ మనం కలవాలంటే అంత ఈజీయా? మన ద్రౌపది ముర్ము గారిని కలవాలంటే అంత ఈజీయా? అంత ప్రోటోకాల్ ఉంటుంది, అపాయింట్మెంట్ తీసుకోవాలి, వాళ్ళు మనల్ని సెట్ చేస్తారు, అన్నీ అడుగుతారు, ఎంట్రీ చేస్తారు. ఒక 1 month 2 months ముందు అప్లికేషన్ పెట్టాలి. ఒక్క 5 నిమిషాలు అంతే, ఇలా వెళ్తాం, సార్ సో అండ్ సో అని చెప్తాం, ఓకే అనేస్తాం, అది మా బిఏకి ఇచ్చేదంటే. దానికోసం ఎన్నో రోజులు వెయిట్ చేయాలి, ఎన్నో మనల్ని ఫుల్గా చెక్ చేస్తారు, రీసెర్చ్ చేస్తారు, మన ఇంటర్వ్యూ తీసుకుంటారు, రకరకాలుగా ఉంటాయి ఒక అపాయింట్మెంట్ కోసం. అదే యేసయ్య ఒక రాజుగా మహారాజుగా పుట్టాడు అనుకోండి, ఆయన ఎవ్వరు కూడా అప్రోచబుల్గా ఉండరు. తను తాను రిక్తునిగా చేసుకొని మానవ స్వరూపం ధరించి ఆయన ఒక పశువు పాకలో పుట్టాడు. దేవుడు ఎంత ప్రేమమయుడంటే, జ్ఞానులు, తూర్పు దేశ జ్ఞానులు, వైస్ మ్యాన్స్, వాళ్ళు రాజులకి, ఆ దినాల్లో రాజులకి వాళ్ళు సలహాలు చెప్పేవారు, అడ్వైజెస్, ఎలా కింగ్డమ్ ఎలా పరిపాలించాలి అనే దానికి వాళ్ళు రాజులకి వాళ్ళు అడ్వైజెస్ ఇచ్చారు. అలాంటి జ్ఞానులు తూర్పు దేశం నుంచి వచ్చారండి. యేసుక్రీస్తు వారు ఫలానా దినంలో పుడతారు, ఫలానా దినాల్లో ఉంటారు, ఫలానా ఏరియాలో పుడతారు. దేవుడు ఆ వ్యక్తులకి మరి ఆ స్టార్ ద్వారా, ఆ నక్షత్రం ద్వారా ఆయన ఎక్కడున్నాడు అనేది తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. బంగారము, మరి సాంబ్రాణి, బంగారము అంటే దైవత్వానికి గుర్తు, సాంబ్రాణి అంటే ప్రార్థన గుర్తు. మన రోజు ప్రార్థన చేస్తూ దేవుడికి రూపం వేస్తాం, ప్రార్థన. బోళము అంటే శ్రమలకి గుర్తు, ఆయన పడబోయే శ్రమలకి గుర్తు. దేవుడు అత్యంత జ్ఞానవంతులైన ఆ తూర్పు దేశపు జ్ఞానులకి, సొసైటీలో హై పొజిషన్ లో ఉన్న రాజుల దగ్గర మంత్రులుగా ఉన్న అట్లాంటి వ్యక్తులకి తాను బయలుపరుచుకున్నాడు, తను అక్కడ పుట్టాడని తెలియపరుచుకుంది. అట్ ద సేమ్ టైం దేవుడు ఒక పూర్ పీపుల్, అది మందలో గొర్రెలు కాసుకుంటున్న, అడవిలో ఎక్కడో గొర్రెలు, కొండల మీద ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న గొర్రెల కాపరి దగ్గరికి దేవదూతలకు వచ్చి చెప్పాయంట. చూడండి 2వ అధ్యాయం లోకాసు వార్త, దావీదు పట్టణమందు 11, దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు,
ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రం చేసి. హౌ గాడ్ ఈస్ లవింగ్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్. దే ఆర్ వెరీ పూర్, వెరీ డర్టీగా ఉంటారు. చూసారా, గొర్రెలు కాసుకునేవారు నీట్గా ఉంటారా? సూటు టక్కు టై ఏముండవు. చాలా కంపు వస్తుంది ఆ గొర్రెల కంపు, వీళ్ళ కంపు. వాళ్ళు వి డోంట్ లైక్ టు స్పెండ్ విత్ దమ్ మచ్ టైం. ఏదో వాటర్ అడిగితే అలా వాటర్ ఇస్తాం కానీ ఓకే ఓకే అంటాం కానీ వాళ్ళతో మనం ఇలా జట్టు కట్టుకొని కూర్చొని మాట్లాడాం. దేవుడు అలాంటి వారిని కూడా ప్రేమించి ఏకం పరలోకం నుంచి దేవదత్తులు వచ్చి దేవుడే వారికి ఆ యొక్క ఒక శిశువు రక్షకుడు ఉదయించమని చెప్పింది. వెంటనే పరలోక సైన్య సమూహంగా దూత అన్ని పరలోక సైన్య సమూహం దేవుడిని స్తుతించినారు. అంటే దేవుడు తన దూతల్ని పంపించాడు ఆ గొర్రెల కాపర్లకి తాను ప్రత్యక్షపరచుకోవడానికి. ఇక్కడ చూసినట్లయితే మీరు 20వ వచనంలో అంతటా గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయుచు తిరిగి వెళ్ళారు. దేవుడి యొక్క గుడ్ న్యూస్, జీసస్ ఈ భూమి మీదకి వచ్చారు అనే గుడ్ న్యూస్ పూర్ పీపుల్ అయినా ఆ గొర్రెల కాపర్లకు కూడా ఆ మెసేజ్ దేవుడు పంపించాడు. ఎంతో జ్ఞానవంతులైన వైజ్ మ్యాన్ కూడా దేవుడు అంటే దేవుడికి గొప్పవారైనా పేదవారైనా హై క్యాస్ట్ అయినా లో క్యాస్ట్ అయినా అందరు కూడా దేవుడికి దేవుడు కాబట్టి దేవుడు ప్రేమమయుడు. దేవుడు తన ప్రేమతో ఈ ప్రపంచం అంతటిని ప్రేమించాడు. ఒక వర్గాన్నో ఒక కులాన్నో కొంతమందినో ప్రేమించలేదు కానీ ఈ ప్రపంచం అంతటిని ప్రేమించాడు. కాబట్టి ప్రపంచం నడిబొడ్డున ఆయన పుట్టాడు ప్రియులారా. అలాంటి యేసయ్య మరి మన పాపాలన్నిటి కొరకు ఈ భూమి మీదకి వచ్చి మరి ఆయన సిలువలో చనిపోయాడు. ఆయన 30 సంవత్సరాలు తన తల్లిదండ్రులకు లోబడ్డాడు. లోకరీతైన మరి తల్లిదండ్రులైన యోసేపు మరియల తనైతే మరి ఫాదర్ అయితే దేవుడు పరిశుద్ధాత్మతో మరియమ్మ గర్భాన్ని ధరుస్తుంది. ఆ యేసయ్య పుట్టిన తర్వాత యోసేపుతో మ్యారేజ్ అవుతుంది. మన సూరిబాబు పేరు కూడా యోసేపే, జోసఫ్ అని పెట్టాడు బాప్తిసం తీసుకున్నాడు. జోసఫ్ ఫలించడి కొమ్మ, యోసేపు ఫలించడి కొమ్మ. ఆ యోసేపు కూడా మరి ఎంతో నీతిమంతుడు ప్రియులారా. అందుకనే ఆ బిడ్డ పుట్టినంత వరకు ఆవిడ్ని ఎరుగుకుండెను అని బైబిల్లో రాయబడింది. హీ హెల్ప్డ్ హెర్ టు డెలివర్ దట్ బేబీ. తను హెల్ప్ చేసినాడు. మనలాంటి హాస్పిటల్స్ లేవు, ఏమీ లేని స్థితిలో మరి దేవుడు ఎంతో ఈ 30 సంవత్సరాలు కూడా వడ్రంగి వృత్తి చేస్తున్న ఆ యొక్క ఫాదర్కి లోబడే ఉన్నారు. పిల్లలు మీరందరూ మీ పేరెంట్స్కి లోబడి ఉంటున్నారా? హీ హిమ్సెల్ఫ్ గాడ్, దేవాతి దేవుడై ఉండి హీ ఒబేడ్ హిస్ పేరెంట్స్. తను తెలుసు ఒక పర్పస్ కోసం ఈ భూమి మీదకి వచ్చాడని. మరి తను దేవాతి దేవుడై ఉండి ఈ లోకరీతైన పేరెంట్స్ గా ఉన్న మరియమ్మ యోసేపులకు లోబడి ఆ వడ్రంగి వృత్తి చేయడానికి హెల్ప్ చేశాడంట. వాళ్ళు ఏం చెప్తే అది చేశాడు. ఒకసారి అమ్మ చెప్పుంటది, బాబు వెళ్ళి చికెన్ తీసుకురా 1 కేజీ అంటే వెళ్ళి తెచ్చుంటాడు ఆయన. బాబు బియ్యంలో ఒక బియ్యం బస్తా తెచ్చంటే బాబు మోసుకొని వచ్చుంటాడు. ఎందుకంటే ఆయన ఒక మోడర్న్ లైఫ్ జీవించి మానవుడిగా ఏ విధంగా ఈ భూమి మీద జీవించాలి అనేది. అందుకే అలాంటి యేసయ్యను ఫాలో అవుతున్న ఫాలోవర్స్గా మనం, ఆయన ప్రేమిస్తున్న బిడ్డలుగా మనం కూడా మన పేరెంట్స్కి లోబడాలి. గొర్రెల కాపరులు పరలోక దూతలతో వచ్చిన వర్తమానాన్ని వింటున్న అందరికీ ప్రచురపరిచారు, దేవుడిని మహిమపరిచారు. ఆ గుడ్ న్యూస్ మనం షేర్ చేసుకుంటున్నావా? ఎవరికైనా చెప్తున్నావా? ఇది గుడ్ న్యూస్. క్రిస్మస్ అంటే గుడ్ న్యూస్. యేసుక్రీస్తు అయిన లోక రక్షకుడు ఈ లోకంలోకి రావడం న్యూస్ షేర్ హౌ దట్ షెపర్డ్స్ గొర్రెల కాపర్లు ఏ విధంగా షేర్ చేశారో మనం కూడా ఈ క్రిస్మస్ సందేశాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయవలసిన బాధ్యత దేవుడు మనకు పెట్టాడు. ఈ
3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన సేవ చేశారు. హి డిడ్ మెనీ మెరికల్స్. చనిపోయిన వారిని అనేక మందిని బ్రతికించారు ఆయన. గుడ్డివారికి కళ్ళు ఇచ్చారు, కుంటివారికి కాళ్ళు ఇచ్చారు. ఇందాక పిల్లలు పాట పాడారు, శ్రీయేసుతో చిన్న మాట సమస్యలు విడిపో. కష్టం వచ్చినా నష్టం వచ్చినా యేసయ్యతో చిన్న మాట. సో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు ప్రియులారా. మరి అంతేకాదు కానీ ఆయన ఎందుకు దేవుడు అయ్యాడంటే, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని పరిసయ్యులు శాస్త్రులు ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. ఇగో ఈవిడ అతనితో పాపం చేసింది, ఇచ్చేసిన ఎక్యూజ్ చేస్తుంటే ఆయన అన్నారు కదా, మీలో పాపం చేయలేని ఫస్ట్ రాయి వేయండి అని. ఇలాగ ఆయన రాస్తూ ఉంటే ఎవరు చూస్తే ఆళ్ళ పాపాలే కనిపిస్తున్నాయి అక్కడ. ఒక్కొక్కరు వెళ్ళిపోయారు రాళ్ళు వచ్చేసి. ఒకే ఒకరు మిగిలేరు, దట్ ఇస్ జీసస్. ఆయన అమ్మ నేను కూడా నిన్ను శిక్షించను, ఇక పాపం చేయకు అని చెప్పింది. అంటే పాపం లేని ఒకే ఒక్క వ్యక్తి ఈ భూమి మీద ఎవరు? యేసుక్రీస్తు. అందుకే ఆయన దేవుడు. అంతేకాకుండా ఆయన సిలువలో మరణించి 3వ దినమున మరణానికి గెలిచి మృత్యుంజయుడిగా లెగిశాడు. అందుకే ఆయన దేవుడయ్యాడు. ఒకవేళ ఆయన మరణాన్ని గెలవలేదనుకోండి, వి నో నీడ్ టు కాల్ హిమ్ యాస్ ఎ గాడ్. ఆయన మనం దేవుడుగా నక్కర్లేదు. ఇప్పటికీ ఇశ్రాయేల్ దేశంలో ఆ ఎంటీ టూమ్ ముందు ఇప్పటికీ కూడా సమాధి మనం వెళ్ళి చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభు మృత్యుంజయుడిగా మరణాన్ని జయించిన మృత్యుంజయుడిగా నిలిచి పరలోకానికి 40 దినాలు తను ప్రేమించిన తన శిష్యులందరికీ తను కనపరుచుకుని తర్వాత పరలోకానికి మరి మళ్ళీ తిరిగి రాబోతున్నారు. ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో, ఆయన రక్తంలో పాపాలు కడుక్కుంటారో, ఆయన వాక్యానుసారంగా జీవిస్తారు, వాళ్ళకి అక్షయ కిరీటం ఇస్తారు. ఎవరైతే ఆయన సేవ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ పరిచర్య చేస్తారు, చాలా మంది మందిరంలో సండే స్కూల్ మినిస్ట్రీ చేస్తారు, కొంతమంది కుర్చీలు వేస్తారు, కొంతమంది వాక్యం చెప్తారు. వాళ్ళకంటే దేవుడు కిరీటం ఇస్తారు, అక్షయ కిరీటం ఇస్తారు, కిరీటం ఇస్తారు. దేవుడు అక్షయ కిరీటం ఇస్తారు. సో అయితే కిరీటాలన్నీ ఏం చేస్తాం పాస్టర్? పరలోకంలో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ కిరీటాలు ఆయన పాదాల దగ్గర మనం వెళ్ళబోయే పరలోకం. మరి దేవుడు మనకు ఒక సిద్ధపరిచిన పరలోకం ఎంతో అందమైనది. బంగారు వీధులు ఉంటాయి. చిన్న బంగారం ఉంటే మనం ఎంతో ప్లేట్లు బంగారం తులం ₹1,00,000, 1,50,000, 1,20,000, 1,50,000. నాకు 5,000 తులం ఉన్నప్పుడు తెలిసి అప్పుడు నేను బంగారం డిగ్రీ చదువుకున్నాను. తులం 5,000 ఎలాగవుతుందో తెలిసి అప్పుడే 10 తులాలు కొనేసుకున్నాను. దేవుడు చర్చించుకునికి వచ్చింది కదా, హల్లెలూయా. 10 లక్షలు ఖర్చు. కానీ మనం పరలోకంలో బంగారు వీధుల్లో నడుస్తాం. ఈ లోకంలో ఏదైతే వెరీ ఇంపార్టెంటో అక్కడ అది అన్ఇంపార్టెంట్, వేస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్డు మీద వెళ్తున్నాం అనుకో, ఇసుక రాళ్ళు, అబ్బాబ్బా ఇసుక రాళ్ళని ఏరుకుంటావా? ఏ పిచ్చా పాస్టర్ ఇలా వేసుకుంటారు. అలాగే మనం పరలోకంలో కూడా వెళ్తే ఆ బంగారాన్ని చూసి ఆ బంగారం అని ఏరుకుంటావా? ఎందుకంటే మనం ఉండబోయే ఇల్లు కూడా బంగారపు గోడలు అన్ని కూడా దేవుడు మనకు సమర్పించాడు. జయించడానికి ఈ క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన ప్రేమతో మనం నింపబడాలి. ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నా హృదయాన్ని ప్రేమతో నింపినాయను. నీ శత్రువును ప్రేమించుము, నిన్ను శపించి వారిని దీవించుము, నిన్ను హింసించి వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవా, నీ ప్రేమతో నన్ను నింపు నాయన. ఎంత ప్రేమించావు, నీ ప్రాణం పెట్టినంతగా నన్ను ప్రేమించావు. నాలో అంత ప్రేమ లేదు ప్రభువా, నేను ఎవరిని ప్రేమించలేకపోతున్నాను ప్రభువా, నీ ప్రేమను నేను ఇతరులకి పంచలేకపోతున్నాను ప్రభువా. నీ ప్రేమతో నింపు నాయన. గుడ్ న్యూస్, మీరు వచ్చి మమ్మల్ని నాకు రక్షించారు, పరలోకానికి వెళ్ళడానికి యాక్సెస్ ఇచ్చారు నాయన. ఈ గుడ్ న్యూస్ గొల్లలు ఏ విధంగా షేర్ చేశారు, జ్ఞానులు ఏ విధంగా మరి నిన్ను హానర్ చేశారు ప్రభా, మేము కూడా నిన్ను అలా హానర్ చేయడానికి దయచేయండి. ప్రార్థించుకుందాము. దయచేసి తల ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం.
దేవుడి సన్నిధిలో కాదు నాయన, ఈ లోకమును విడిచిపెట్టిన తర్వాత కూడా ఆ నిత్య జీవం ఉన్నదని, ఆ నిత్య జీవములో మీ యందు ఉన్నారని ఆయన, మీ యందు విశ్వాసముంచడం ద్వారా పొందుకుంటకు నీ కార్యములు చేసి మహిమ పొందమని, నీ ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని, నీ ప్రేమలో ఉన్నటువంటి ఆ మధురతను నాయన వారు అనుభవించుటకు నీ సహాయం దయచేసి మహిమ పొందండి. ఈ దినము ఇట్టి రీతిగా సువార్త పరిచయం చేయుటకు తన గృహము తెరిచినటువంటి నాయన చెల్లి గౌతమిని, అమ్మ దేవుడమ్మ గారిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ కృపలో భద్రపరచండి, నీ మేలుతో నింపండి నాయన. ప్రభా నిశ్చయముగా ఆయన వారి కుటుంబం అన్ని విషయంలో వర్ధిల్లులాగున మీ సహాయం దయచేయండి. గాయమునకు మించిన ఆశీర్వాదమును నీ బిడ్డల మీద ఉంచమని అడుగుచున్నాను ఆయన. గౌతమికి ఇచ్చిన 2 కుమార్తెలను కూడా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ఆయన. వారు ఎదుగుతున్న కొద్దీ నీ భయములో ఎదుగుటకు నాయనా ప్రభా, నీ సన్నిధిలో వర్ధిల్లుటకు నీ సహాయం దయచేయండి. వారిద్దరు కూడా నగరమునకై చెక్కబడిన మూలకంబముల వలె అయ్యా మాదిరికరముగా నాయన చక్కగా వారి నుంచి మీ నామానికి మహిమ తెచ్చుకుని వారి ప్రతి అవసరమును మీరే తీర్చి మహిమ పొందని, కూడి వచ్చిన సంఘమును వారి బంధువులను దీవించి ఆశీర్వదించి బలపరిచి మహిమ పొందమని, తిరిగి వెళ్తుండగా క్షేమకరంగా వారి వారి గృహం చేరి మేము విశ్వసించటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.